మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? సూపర్ ఎనర్జీ. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లో వచ్చేసింది. ఎక్కడైతే అందమైన మహిళలు ఉంటారో, ఎక్కడైతే ఎనర్జెటిక్ మహిళలు ఉంటారో, ఎక్కడైతే ఓటమి తెలియని మహిళలు ఉంటారో అక్కడికి వచ్చేసింది. వచ్చేసాం మేము పాల్వంచకే. ఆడవాళ్ళేరా అన్నిటికీ ఆధారం, ఆడవాళ్ళ వల్లనే తీరుతుంది మన భారం. ఆడవాళ్ళురా ఈ సృష్టికి వరం, ఆడవాళ్ళేరా ఈ సృష్టికి ఆధారం. టోటల్ గా ఆడవాళ్ళేరే అస్సలు సుస్తులైన 24 క్యారెట్ బంగారం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఎట్లా రెచ్చిపోతారో చూద్దాం. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. నీ చంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరేస్తున్నాయి. మేడం మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? సింధు. సింధు గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణ్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎప్పటి నుంచి ఇట్లా? 30 years. 30 years గా హౌస్ వైఫా? అయినా ఇంత హ్యాపీగా అందంగా ఉన్నారంటే ఎంత హ్యాపీగా ఉన్నారు మీ జీవితంలో? అంటే మా ప్రోగ్రామ్ చూస్తారనమాట రోజు? అప్పుడప్పుడు అమ్మ మీ పేరు? శిరీష అండి. శిరీష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎందుకంత బాధగా చెప్తున్నారు? ఎన్ని బాధలు భరిస్తున్నారు ఏంటి? అదేం లేదు. లేదు, ఏం చేస్తున్నారంటే హౌస్ వైఫ్ అని ఈవిడ ఆనందంగా చెప్పింది. అఫ్ కోర్స్ నాకు కోపం ఉంది, ఎప్పుడో ఒకసారి నా షో చూస్తుంది, అయినా ఆనందంగా చెప్పింది. అక్క నిజం చెప్పిందని అనుకోవాలి, అంతే అంతే. కూల్ కూల్ బ్రో కూల్. అంతే అంట, కానీ ఈసారి నుంచి ప్రతిరోజు చూస్తాను అంటలేదు చూడు. బ్రో నేను ఒక మాట చెప్తా. మండదా? మండదు. నేను చెప్పేది ఏదండి, అప్పుడు తగ్గిద్ది. మండదా? మండదు. కూల్ కూల్. నీకేం బాధమ్మా? హౌస్ వైఫ్ ఎందుకు ఇంత బాధలు ఉన్నావు? నాకేం బాధ లేదు, హ్యాపీ. ఇట్లా చెప్తున్నాడు హ్యాపీ లేండి. మీ బావ కొడుతుడు తిడుతుడు, అయినా హ్యాపీ అన్నట్టు చెప్తున్నాడు. అస్సలు కొట్టారు, మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటాడు కదా, నువ్వు హ్యాపీ కదా? happy. అది నాకు కావాలి, నవ్వుతుండ నమ్ముతా. అమ్మ మీ పేరు? రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అసలు ఆ నెక్లెస్ అంత మెరుస్తుంది అని అనుకుంటే నెక్లెస్ కంటే మీ నవ్వు ఇంకా బాగా మెరుస్తుంది. కానీ నవ్వు కంటే కూడా మీ కళ్ళు ఎందుకు మెరుస్తున్నాయండి బాబు? మిమ్మల్ని చూసి. అంటే ఆ నగ ఎంత సిగ్గుపడుతుందంటే, అయ్యో ఇంత అందంగా ఉన్నదని నేను పోటీ ఇవ్వలేకపోతున్నానా అనుకుంటుంది. బాగా పొగడేస్తున్నాను కదా? బాగా. చూసినావా, నేను ఊరూరా వెళ్ళి ఇలా పొగుడుతుంటే నువ్వు ఎప్పుడో ఒకసారి చూస్తావా? చిల్ బ్రో, చిల్ చిల్. నీ చిల్లు పాడగాను చిల్లు. కోపం తెచ్చుకోవద్దు బ్రో. మరి ఎప్పుడో ఒకసారి ఎందుకు చెప్పినావు? మూతువి చెప్తావు అది కూడా. మా బ్రో కాబట్టి చెప్పాను. ఎంత బ్రో అయితే సంపేస్తావా? బాధపడకు బాగా బ్రో. ఎట్లుందంటే కంచుతో పడిచి పొడిచిన కూల్ బ్రో. కొట్టేసాక బ్రో, రేపటి చూస్తాం. రేపటి చూస్తావు? ఏ టైంకి వస్తుంది చెప్పు? ఏంటది? ఇప్పుడు దాకా దేని గురించి మాట్లాడుతుంటే ఏంటది అంటావా? అవును బ్రో. మరి సరే, ఏ ఛానల్ వస్తుంది? ఈటీవీలో వస్తది. వెరీ గుడ్. ఆఫ్టర్నూన్ 12 o'clock వస్తది. ఓకే, రేపటి నుంచి ప్రతిరోజు. ఓకే, ఒట్టేసినావు. కొట్టేసా. అమ్మ మీ పేరు? మోనిక. మోనిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అంతా హ్యాపీయా? హ్యాపీ. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు ఏంటంటే ప్లేట్ మీద కొన్ని పదాలు ఉన్నాయి. ఇక్కడ నిల్చున్న వాళ్ళ తల మీద ఇట్లా పట్టుకొని నిల్చుంటారు అనమాట. ఆ పదం ఇక్కడ కనబడుతుంటది. అవతల వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు ఈ పదం గురించి, ఈ పదాలు వాడకుండా ఈ పదం గురించి చెప్పాలి. అంటే పర్యాయ పదాలు లేకపోతే ఆ సెంటెన్స్ లో ఏమని చెప్తారో అది మీ ఇష్టం. ఈ పదం వాడద్దు. ఈ పదం వాడారంటే అక్కడనే డిస్క్వాలిఫైడ్. ఫస్ట్ మీతో ఆడదాం. ఎవరు ఫస్ట్ గెస్ట్ చేస్తారు? ఇక్కడ నిల్చునేది ఎవరు? మీరేనా? ఒక బాయ్ గర్ల్ ఎక్కువ యుఎస్ లో హగ్ చేసుకొని ఏం చేస్తారు? అయ్యో, ఈ దారుణం అయితే నేను వెళ్ళలేనండి బాబు. లిప్స్టిక్.
ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు డోర్ కి ఏం పెడతా? లాక్. లాక్ ఫస్ట్ చెప్పారు కదా. వేయడం. మనం ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ Lipstick. లిప్స్టిక్. లిప్ లాక్. టైం అయితే సైరన్ వచ్చేసింది. అది చూడండి ఒక్కసారి ఆ పదం. యుఎస్ లో ఆలు మొగలు ఏందది? అదా లిప్ లాక్ చెప్పారు, కానీ టైం అప్ అయిన తర్వాత చెప్పారు కాబట్టి వెరీ గుడ్. ఆ స్లేట్ పట్టుకుని ఇక్కడ వచ్చేయండి. రెండో పేషెంట్ వెళ్ళండి. మీకు ఇచ్చే పదం నేను మనం చికెన్ వండినప్పుడు ఫస్ట్ అది వేస్తాం. ఏంటి? ఆయిల్. అది వేయకపోతే స్మెల్ వస్తుంది కర్రీ. అల్లం. ఫస్ట్ పదం. ఓకే. పండగలకి స్పెషల్ గా ఉగాది అలాంటి పండగలు వచ్చినప్పుడు మనము ఒక స్పెషల్ గా చేస్తాం. స్వీటా? స్వీట్. గోధుమ పిండితో కలిపి చేస్తాం దాన్ని ఎక్స్పెషల్లీ. అల్లం బొబ్బట్లు. అరే రైట్ ఆన్సర్. భలే ఉంది. మీ హస్బెండ్ కి నువ్వేమైతావు? వైఫ్. తెలుగులో పెళ్ళాం. పక్షులు ఏమైతుంది? పక్షులు ఎగురుతాయి. ఫస్ట్ సెంటెన్స్ ఇది కలుపు. పెళ్ళాం ఎగిరితే ఎవరైనా చనిపోతే ఏం చేస్తావు? అయ్యో. పక్షులు ఏం చేస్తాయి? ఫ్లయింగ్ ఎగురుతాయి. దాని ఎగిరిపోతే పెళ్ళాం ఎగిరిపోతే. కొంచెం ముందు. ఏమా పెళ్ళాం లేచి పెళ్ళాం లేచిపోతే. పెళ్ళాం లేచిపోతే. అది చూసుకోండి ఒకసారి. పెళ్ళాం ఎగిరిపోయింది అనే పదం చెప్పలేకపోయారు. 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్, నో ప్రాబ్లం. వాళ్ళ స్కోర్ 1. మీరు 2 చెప్తే మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. బాలకృష్ణ మోస్ట్ ఫేవరెట్ మూవీ. ఆయనకి బాగా ఇష్టమైన సినిమా ఇది. మాకందరికి అది. బాలకృష్ణ సినిమా మంచి సినిమా. కొత్తదా పాతదా? పాతది. నరసింహారెడ్డి సారసింహారెడ్డి. ఏ హోటల్లో పనిచే? మసాలా దోశ, ఇడ్లీ, పూరి, మసాలా దోశ. చిన్నపిల్లలకి దగ్గర తీసుకొని పెట్టుకుంటాం కదా. ముద్దు పెడతాం అన్న. ఓకే, మీరు అక్కడ ఆ స్లేట్ లో ఉన్న పదాలు వాడొద్దు అని చెప్పాను, కానీ వాడారు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయారు. చూడండి ఒకసారి అదేంటో. మీ ఆయన అనొచ్చు కదా, ఏమంటారని. నువ్వు ప్రతిరోజు మా షో చూడొచ్చు కదా. నెక్స్ట్ పేషెంట్. మనం ఎక్కువ నాన్ వెజ్ తింటే ఏమవుతుంది? గ్యాస్ ప్రాబ్లం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె ఇప్పుడు గ్యాస్ ఏడు నుంచి వస్తుందో చెప్తా. నువ్వు కూడా వెళ్ళి హెల్ప్ చేయి, మీ టీమే కదా. నీకు గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నావు. ఎక్కడ ఫామ్ అవుతుంది? కడుపు. వెరీ గుడ్. అదేమైతే ఇంకా ఎక్కువ అయితే కడుపులో ఏమవుతుంది? కడుపు. నువ్వు స్టవ్ వెలిగించినప్పుడు ఫైర్ ని తెలుగులో ఏమంటారు? ఫైర్ ని మంట. 2 కలుపు. కడుపు మంట. కడుపు మంట. కడుపు చెప్పిన కదా. కడుపు చెప్పిన మంట కూడా చెప్తాడు మళ్ళీ. మనకి వర్షం వచ్చినప్పుడు పైన ఎండిపోయిన బయట చెట్లు ఉంటాయి కదా, అవన్నీ వర్షం వచ్చినప్పుడు ఎండిపోయిన అన్ని ఎట్లా వస్తాయి? మళ్ళీ ఈగురు వస్తుంది. ఇంకా పెద్దగా అవుతాయి. ఏ కలర్ లో వస్తాయి? గ్రీన్ కలర్. దాని తెలుగులో చెప్పు. ఆకుపచ్చ. ఇంకా పచ్చ. ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఉంది, మనందరం ఫ్యామిలీ మొత్తాన్ని ఏమంటారు తెలుగులో? కుటుంబం. దాన్ని మొత్తం కలిపి చెప్పు. పచ్చని కుటుంబం. పచ్చని కుటుంబానికి ఇంకో పదం ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఎక్కువ వాడుతూ ఉంటారు. బ్లెస్సింగ్ చేసినప్పుడు కూడా మీరు చల్లగా ఉండాలి చేయాలని చెప్పని ఎక్కువ వాడుతుంటారు. పచ్చ సంసారం. ఏందమ్మా అది? పచ్చని సంసారం. రైట్ ఆన్సర్. ఈ రౌండ్ వల్ల నాకు భయం అయింది ఏంటంటే గ్యాస్, కడుపు గ్యాస్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యుఎస్ లో ఆలుమొగ్గులు చేస్తారంట, ఇండియాలో చేయరట. మీకు 1 పాయింట్, మీకు 1 పాయింట్. డ్రా అయింది కాబట్టి టాస్ వేస్తున్నాం. ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. హెడ్స్. టైల్స్. ఎవరు గెలిస్తే వాళ్ళకే క్యాష్ ప్రైజ్. అయ్యో. అండ్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు హే
కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సింగింగ్ టాలెంట్ ఎవరికైతే ఉందో ముందుకు రండి. వాట్స్ యువర్ నేమ్? హనీ హనీ ఇస్ ది బెస్ట్. yes వెరీ గుడ్. సో మీరు పాట పాడతారా, డాన్స్ చేస్తారా, డైలాగ్ చెప్తారా, కవిత చెప్తారా? పాట పాడతారా? ట్రైన్ సింగరా లేకపోతే సినిమాలు చూసి అలా అంటే కాలేజ్ లో ఈవెంట్స్ తో అలా? అంటే ఫ్యూచర్ లో సింగర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ప్లేబ్యాక్ సింగర్? నా సింగింగ్ విన్నాక మీరు చెప్పండి. అమ్మో, అంటే మీకే డౌట్ ఉందన్నమాట. డౌట్ ఏం లేదు కదా. రెడీ? ఒకసారి కాదు, యూ కెన్ స్టార్ట్ సింగింగ్. 3, 2, 1 గో. తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నీవేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా కలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమను చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. కొలువు తీరు తరువుల నీడా Wow. చెప్పుకొను మన కథనిప్పుడు, రాలిపోయిన పూల గంధమా రాగ తెలుపు మూవల సడిని తలచుకొను దారులు ఇప్పుడు, పగిలిపోయిన గాజుల అందమా అరచేతవే. శివరింగ్ వస్తుంది నరాల వీక్నెస్. మిమ్మల్ని చూస్తుంటే. శివరింగ్ ఎందుకు వస్తుంది? మంచిగా వాడుతున్నారు. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే, నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే, ఆ కాంతి ముంగిట్లో సంక్రాంతి ఎదురవగా. బ్యూటిఫుల్, వండర్ఫుల్. Wow, honey, supremely talented. You're one of the good singers. And ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ లో సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా కూడా అవకాశాలు రావచ్చు. బికాస్ యు ఆర్ అమేజింగ్ వాయిస్. చలో లెట్స్ ప్లే. 3, 2, 1 now. వెయ్యి 100 రూపాయలు. 1000 100. వెరీ గుడ్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. ఆల్రైట్, సింగింగ్ అయిపోయింది. ఇప్పుడు డాన్స్, నృత్య ప్రదర్శన. ఎవరు బాగా చేస్తారు నృత్య ప్రదర్శనలు? రండి అమ్మ, ముందుకు రండి. వాట్స్ నేమ్? రమ్య గారు. డాన్స్ నేర్చుకున్నారా లేకపోతే సినిమాలు చూసి అలా వచ్చేసి? లేదు, నేర్చుకున్నాను. వావ్, బ్యూటిఫుల్. మై నేమ్ ఇస్ హుగైతా. హుగి అంటే రైజింగ్. హుగైతా. ఓ, రేర్ నేమ్, బాగుంది. ఏం చేస్తుంటావు? 9th క్లాస్. ఓకే, నువ్వు డాన్స్ నేర్చుకున్నావా లేకపోతే? వచ్చు, చిన్నప్పటి నుంచి. మీ ఇద్దరిట్లో ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి లక్కీ బోర్డ్ ఆడే అవకాశం. మ్యూజిక్. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు ఈ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా.
నైస్ ఎనర్జీ, వెరీ గుడ్. ఇద్దరు ఆడతారు లక్కీ బోర్డ్, కానీ నేను విన్నర్ అని ప్రకటించిన వాళ్ళు 2 balls తో లక్కీ బోర్డ్ ఆడతారు, మిగతా వాళ్ళు 1 ball తో ఆడతారు. అండ్ ది విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టుదురో మన బట్టలు కొట్టేయో పెద్ద పులి లెక్క కొట్టుదురో మన బట్టలు కొట్టేయో. 20 seconds టైం, 2000 rupees గెలుచుకోవచ్చు. ఒకటేసారి ఆడుతున్నాను. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. 1000 rupees, వెరీ గుడ్. 1000 rupees, కంగ్రాచులేషన్స్. అట్టా సోడకే మత్తెక్తాంతే ఈడుకే. 3, 2, 1, 3000 rupees గెలుచుకోవచ్చు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ₹500, not bad. 500 rupees and నాకు ఎందుకో మీ డాన్స్ నచ్చిందబ్బా. 500 more. సింగింగ్ అయిపోయింది, డాన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్. ఒక్క అడుగు ఇది నా ఏరియా, నా పోర్ట్ వాళ్ళు ఉండే ఏరియా. ఇన్నాళ్ళు గంజికి గుడ్డకి లేక మండిపోయిన బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మారి మీ ముందుకొచ్చాయి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టుకొని వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, రాజకీయాలతో వచ్చిన పోర్టుకు 7 చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కన్నది. నువ్వు శివాజీ కాదురా, ఛత్రపతి. తిప్పరా మీసం. 3000 rupees గెలుచుకోవచ్చు. యువర్ టైం స్టార్ట్ నౌ. మొత్తానికి ఛత్రపతి డైలాగ్ చెప్పి మీరు గెలుచుకుంది. పర్లేదు, మీ చేతితో ఇచ్చారుగా, హ్యాపీ. థ్యాంక్ యూ. రానా నువ్వు ఒక బాల్ తో రాడు. 3, 2, 1 గో. ఇట్స్ ఓకే. అదృష్టం అప్పుడప్పుడు ఉంటది, అప్పుడప్పుడు ఉండదు. నో ప్రాబ్లం. బట్ నీ డైలాగ్ తర్వాత ఆ డైలాగ్ ఒక ఊపు వచ్చింది కాబట్టి, నీ డైలాగ్ అదిరిపోయింది కాబట్టి, ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో డైలాగులు చెప్పాలి కాబట్టి 500 rupees, కంగ్రాచులేషన్. అండ్ మీకు కూడా రౌండ్ ఫిగర్ చేస్తున్నాం. 500 rupees. లాస్ట్ ఫైనల్ రౌండ్. ఆడాలంటే బాగా డాన్స్ చేయాలి. ఉన్న చోట డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేస్తే లోపలికి పిలిచేస్తాం. మ్యూజిక్. టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్ల. సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్ల. సో ఇప్పుడు టీమ్ లో 4 ఉన్నారు కదా. ఆ ప్రాపర్టీ ఏంటంటే ఒక కార్డ్బోర్డ్ ఉంది, గ్లాస్ ఉంది. కార్డ్బోర్డ్ లో బ్యాలెన్స్ అవుతుంది. ఒక గ్లాస్ ని దాని మీద ఉల్టా పెట్టుకొని దాన్ని ఇట్లా లేపి ఫ్లిప్ చేసి ఆ గ్లాస్ లోపల పడేలాగా ఆడాలి. ఎవరైతే ఎక్కువ గ్లాసులు బ్లూనా పింకా, ఎవరైతే ఎక్కువ గ్లాసులు కలెక్ట్ చేస్తారో వాళ్ళ విన్నర్. ఒకటి వేసిన తర్వాత మీరు నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి. యువర్ టైం స్టార్ట్ నౌ. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో, నాగెట్టి సేలగాడ నాగెట్టి పనిరో, నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో, నాగెట్టి సేలగాడ నాగెట్టి పనిరో, సందాల సత్తగాడ నాగెట్టి
ఓకే ఫస్ట్ మీ గ్లాసెస్ ఎత్తుకుదాం 1 2 3 7 మాది ఆల్రెడీ ఉంటది 1 రౌండ్ విన్నర్ కుర్చీని మార్చబెట్టి కంగ్రాచులేషన్స్ 4,000 రూపీస్. మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి మా పార్టిసిపెంట్స్ కి గిఫ్ట్ హ్యాంపర్స్. చూసారు కదా ఇంకో పాలవంచలో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు